కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ అవమానపరిచే విధంగా వ్యవహరిస్తుందని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో అల్వాల్ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏఐసిసి కార్యదర్శి విష్ణునాథ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాయకులు హరివర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, బడ్డి రమేష్, పరమేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ రోజు మన రాష్ట్రంలో కులగణన చేస్తాం. రాష్ట్రంలో కాదు, నేషనల్ లో కూడా మన డిమాండ్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒప్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేసింది. ఇది డెప్త్ కు గ్రౌండ్ కు తీసుకుపోవాల్సిన అవసరం అందరికి కూడా ఉంది. మరి మా ఇన్ఛార్జ్ అందరూ కూడా, మా గ్రంథాలయ చైర్మన్ కోపంతో చూస్తున్న మా అన్న శ్రీనివాస్ రెడ్డి అన్న, మరి మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా నరసింహ యాదవ్ ఉన్న కోపంతో చూస్తుండే ఏడున్నాడు. అదేవిధంగా మా ముదిరాజ్ పాండన్న, పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మా తమ్ముడు ఏదేమైనప్పటికీ కూడా సాయి కౌంటర్ ఇవ్వాలంటే ఇమీడియట్ గా ఫస్ట్ ఉంటాడు కౌంటర్ ఇవ్వడానికి. నేను ఎవరైతే పార్టీ తరఫున టీఆర్ఎస్ గుండెల్లో రైలు పరిగెత్తిస్తా ఉన్నారో వారందరికీ అండగా ఉంటారని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. సమయం ఎక్కువ లేదు, అందుకే చెప్తా ఉన్నా. ఇక్కడ మేము ఇన్ఛార్జ్ గా కూర్చున్నాం. మాకు ఎన్నికల్లో చాలా చక్కగా పనిచేసారు. పటిష్టమైన క్యాడర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ బాధాకరం ఏంటంటే మొన్న ఒక గాలి నడిచింది. రేపు హైదరాబాద్ ఎక్కుంటుందంటే అదే ఈ పార్టీ గెలిచినట్టుందంటే అదే గుర్తారు. వాళ్ళు ఆలోచించారు ఎవరు రైతా రాంగా అని. గాలి టీఆర్ఎస్ దిక్కుందనుకొని హైదరాబాద్ లో గాలి టీఆర్ఎస్ తరఫున పోయింది. దానికి బాధపడే అవసరం లేదని చెప్పి కూడా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపు మీరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీ నియోజకవర్గంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో మైనంపల్లి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి జై భీమ్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం మా ప్రియతమ నాయకుడు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం తీసుకోవడానికి కారణం ఏంటంటే రాజ్యాంగాన్ని ఈరోజు ఉన్నటువంటి బీజేపీ రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా రాజ్యాంగాన్ని మార్చే విధంగా ప్రయత్నం చేస్తున్నందుకు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం బీసీ కులగణన జరిగిందంటే భారతదేశ వ్యాప్తంగా బస్తీలో గల్లీ గల్లీలో ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు చేపడతా ఉంటే బీజేపీ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తి ఎప్పుడైతే బీసీ కులగణన తెలంగాణ చేసి అసెంబ్లీలో పాస్ చేసినాక మరి వాళ్ళు విమర్శ చేయడం జరిగింది. మరి తద్వారా ఇది బీసీలందరూ కూడా బీజేపీని భారతదేశ వ్యాప్తంగా దూరం పెడతారనే భయంతో మరి రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు స్వాగతించారు వాళ్ళు. అంటే ఈ ఒక్కటి జరిగిందంటే బీసీ కులగణన కానీ అదే ఎస్సీ యొక్క వర్గీకరణ కానీ జరిగిందంటే దానికి మా యొక్క రాహుల్ గాంధీ గారు మన తెలంగాణలో మన ముఖ్యమంత్రి మొట్టమొదటగా భారతదేశంలో ఎవరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బీసీ కులగణన చేయడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. దీన్ని భారతదేశ వ్యాప్తంగా అందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు. మరి దానికి అనుగుణంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను చైతన్యం చేసి ఏ విధంగా అయితే మనము స్వాతంత్రాన్ని పోరాటాల ద్వారా నిర్మాణం చేసుకుని మరి స్వాతంత్ర పోరాటంలో మనం విజయం సాధించినామో ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటాల ద్వారానే ఈ బీసీ కులాలను కానీ ఎస్సీ వర్గీకరణ కానీ జరుగుతున్నాయనడానికి మా యొక్క నాయకుడు రాహుల్ గాంధీ
మా యొక్క రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా జరిగింది కాబట్టి మరి తప్పకుండా ఇదే కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా తీసుకెళ్లి మేము ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి అన్ని గ్యారంటీలను పూర్తి చేసి ప్రజల మన్ననలు పొందే విధంగా మేము ముందుకుంటామని రుణం మాఫీ చేసినాం.